కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఎలా అంటే ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల బకాయిల్ని వాళ్ళు చెల్లించకుండా ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైతే మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజలు వస్తారో వాళ్ళందరికీ వైద్య సేవలు అందించకుండా డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు ఆపేస్తున్నారు. ఎందుకంటే ఈ బకాయిలు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం దాన్ని చెల్లించలేదు అని. ఈ జనవరి 26వ తారీఖు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కనీసం 2,000 కోట్ల రూపాయలు చెల్లించండి, తర్వాత మిగతావి చెల్లించండి అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం దయచేసి దీన్ని గమనించాలి. మీరు ఈ బకాయిలు ఏదైతే ఉందో చెల్లించి దయచేసి మీరు ప్రజలకి అండగా నిలబడాలి. ఎస్పెషల్లీ ఈ వైద్య రంగంలోని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో మన రాజన్న పేద ప్రజల ఈ ఆవేదన చూసి వాళ్ళు వైద్యం కోసం అప్పులు చేసి వాళ్ళంతా వైద్యం పొందుతూ ఉంటే వాళ్ళకి అండగా నిలవాలని మన రాజన్న ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైనా పేద మధ్యతరగతి వాళ్ళు వచ్చి ఉచిత వైద్యాన్ని వాళ్ళకి ఏదైతే మందులు కావాలో దాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. అదే కాకుండా మన జగనన్న హయాంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వైద్య రంగంలో మార్చినారు. విలేజ్ క్లినిక్లు కానీ, పిహెచ్సి సెంటర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఇవన్నీ చేసినారు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీకు ఇస్తే ఈరోజు మీరు ఒక బకాయిని మీరు చెల్లించకుండా ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు కూల్చేస్తున్నారు. పేద ప్రజలందరూ ఈ వైద్యం కోసము వాళ్ళు అప్పుల పాలైతే మిగతా ఏం చూసుకుంటారు వాళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను కూటమి ప్రభుత్వంని. దయచేసి మీరు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఇవన్నీ మీరు చెల్లించి ప్రజల కోసం మీరు అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చినటువంటి హాస్పిటల్ నెట్వర్క్స్ ఏదైతే ఉందో మీది మాది అని చూడకుండా బాలకృష్ణ గారు నడుపుతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ బిల్స్ కూడా చెల్లించినారు. దయచేసి ఇవన్నీ మీరు గమనించి తేడాలు చూపించకుండా బకాయిలు చెల్లించి మీరు ప్రజలకి అండగా ఉండాలని, ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో మీరు దాన్ని నిర్వీర్యం చేయకుండా అలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను.